హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింధూస్ డైరీస్. సో ఇవాళ వీడియోలో నేను ఒక స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను. ఈ స్వీట్ వచ్చేసి అగర్ అగర్ గ్రాస్ ఆర్ చైనా గ్రాస్ అనేవాళ్ళం మేమైతే చిన్నప్పుడు. ఇంకా మీ ఏరియాస్లో ఏమంటారో నాకు కమెంట్ చేయండి ఈ నేమ్. మా మమ్మీ అయితే చిన్నప్పుడు చాలా రెగ్యులర్గా చేస్తూ ఉండేది స్వీట్. అండ్ మా అన్నయ్య చాలా ఇష్టంగా తినేవాడు. సో ఇది చాలా బాగుంటుంది, మిల్క్తో చేస్తారు, సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక ప్యాకెట్ అగర్ అగర్ గ్రాస్ చైనా గ్రాస్ తీసుకున్నాను. సో ఇప్పుడు నీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చిన్నగా వైట్గా ఇలా గ్రాస్ లాగా సన్నగా ఉంటుందన్నమాట ఒక ప్యాకెట్. సో మనకి ప్యాకెట్ వెనుక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఎంత మిల్క్ పడుతుంది ఈ ప్యాకెట్కి, షుగర్ ఎంత పడుతుంది అదంతా ప్రాసెస్ ఇస్తారు. సో అది ఫాలో అయ్యి చేయొచ్చు, లేదు అంటే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ కూడా ఫాలో అయ్యి చేయండి, చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు నేను చూపించిన గ్రాస్ని చిన్న చిన్నగా మనం సిజర్తో కానీ నైఫ్తో కానీ అలా కట్ చేసి ఒక బౌల్లోకి వేసేసి ఒక 2 or 3 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసి నానబెట్టాలి. ఇది ఎక్కువసేపు నానబెడితే తొందరగా కరుగుతుంది మనం బాయిల్ చేసేటప్పుడు. సో మీకు టైం లేదు, నేను నానబెట్టలేదు అనుకున్నప్పుడు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది. సో నేనైతే జనరల్గా ఎక్కువసేపు నానబెట్టేస్తాను, సో నాకు ప్రాసెస్ తొందరగా అవుతుందని. సో డిపెండ్స్, మీకు టైం ఉంటే 4 hours అలా నానబెట్టుకోవచ్చు, లేదు అంటే హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టేసి ఉంచేస్తే సో ప్రాసెస్ ఈజీగా అవుతుందన్నమాట. సో అలా సాఫ్ట్గా అవుతుంది నానబెట్టాక. సో ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో దీనికోసం ఫస్ట్ ఇప్పుడు ఇలా నానాక మనకి నేను తీసుకున్న మొత్తం ప్యాకెట్ అంతా కట్ చేసి పెట్టానన్నమాట. సో ఇప్పుడు ఈ ప్యాకెట్కి, సో ఇప్పుడు నేను ఇది ఇందాక నానబెట్టింది ఒక బౌల్లోకి వేసేస్తున్నాను, చిన్న బౌల్లోకి. ఇదంతా మొత్తం లిక్విడ్ లాగా కరిగిపోవాలి, గ్రాస్ అంతా కరిగిపోవాలన్నమాట. సో నానబెట్టే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువసేపు నానబెడితే మనకు తొందరగా లిక్విడ్ అయిపోతుంది, అగర్ అగర్ లిక్విడ్ అలా జెలిటన్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను అంతా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఈ ఒక్క ప్యాకెట్కి మనకి 1/2 లీటర్ మిల్క్ పడుతుంది. సో చిక్కటి పాలు తీసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. సో ఫుల్ ఫ్యాట్ మిల్క్ అలా తీసుకొని ట్రై చేయండి, సో చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం చిన్నగా ఫ్లేమ్ పెట్టేసుకొని ఇదంతా తిప్పుకుంటూ మొత్తం మెల్ట్ చేసుకోవాలన్నమాట. అప్రాక్సిమేట్గా నానబెట్టేస్తే మాత్రం ఒక 10 minutesలో మనకు వెంటనే కరిగిపోతుంది. సో ప్యారలల్గా అది కరిగేలోపు మనం పాలు కూడా వేడి చేసుకుందాం పక్కన స్టవ్లో. సో నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక 500 ml మిల్క్ తీసుకుంటున్నాను ఇప్పుడు. అండ్ చైనా గ్రాస్ నానబెట్టేటప్పుడు జస్ట్ ఇన్స్ట్రక్షన్స్లో అయితే చాలా వాటర్ ఇస్తారు, 500 ml వాటర్ వేసుకోవాలి అని ఇస్తున్నాడు. బట్ నేనైతే అంత ml వాటర్ యూజ్ చేయను. జస్ట్ నేను చైనా గ్రాస్ నానేంత వరకు వాటర్ పోసేసి మెల్ట్ చేసుకుంటాను. సో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి కూడా చేయొచ్చు, బట్ అది కొంచెం పల్చగా వస్తుందని నేను అలా చేయను అనమాట. సో ఇప్పుడు చూడండి, మంచిగా ఒక 5 to 10 minutesలో వెంటనే కరిగిపోయింది. సో నేను ఎక్కువసేపు నానబెట్టాను కాబట్టి. సో ఇప్పుడు నానిపోయింది కదా ఇదంతా. నానాక మనం స్టవ్ ఆఫ్, ఇది మొత్తం మెల్ట్ అయిపోయింది. సో మెల్ట్ అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు పాలు వేడవుతూ ఉంటాయన్నమాట. సో అలా మొత్తం కొంచెం కూడా గ్రాస్ కనిపించకుండా స్మూత్గా లిక్విడ్ లాగా అయిపోవాలి. అలా అయ్యే వరకు మనం తిప్పుకుంటూ బాయిల్ చేసుకోవాలన్నమాట, ఇది ప్రాసెస్. సో ఇలా కొంచెం టైం పడుతుంది, ఒక 5 minutes 10 minutes ఆర్ డిపెండ్స్ ఆన్ మీరు నానబెట్టే టైం బట్టి కూడా టైం ఎక్కువ పడుతుంది. చూడండి లిక్విడ్ లాగా అయిపోతుంది, మెల్లగా మొత్తం మెల్ట్ అయిపోయి పర్ఫెక్ట్గా ఇప్పుడు లిక్విడ్ లాగా అయిపోయింది. సో ఇదంతా మనం చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మొత్తం లిక్విడ్ లాగా వచ్చేసింది కదా. సో ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పాలు కూడా 1/2 లీటర్ పాలు తీసుకున్నాను కదా, సో అవి కూడా పొంగడానికి వచ్చాయి. 1/2 లీటర్ పాలు పొంగడానికి వచ్చాక మనం ఇందులో షుగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వేస్తున్నాను, మీరు నార్మల్ వైట్ షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇంకా హెల్తీగా తినాలనుకుంటే బెల్లం అయినా వేసుకోవచ్చు. బెల్లం కూడా జస్ట్ పౌడర్ లాగా చేసేసి అందులో వేసి మెల్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇందాక మనం నానబెట్టేసుకున్న చైనా గ్రాస్ ఇది
బాయిల్ చేసాం కదా ఆ లిక్విడ్, అగర్ అగర్ లిక్విడ్ చైనా గ్రాస్ లిక్విడ్ అది వేసేసి ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి. షుగర్ మెల్ట్ అయిపోయి చైనా గ్రాస్ లిక్విడ్ కూడా ఇందులోకే బాగా మెల్ట్ అయిపోయి మంచిగా కరిగిపోయాక ఇప్పుడు మనం ఈ కొంచెం సేపు టైం పడుతుంది అదంతా షుగర్ అంతా కరిగాక. సో ఇప్పుడు ఈ కరిగాక మొత్తం ఫైనల్గా మనం ఇది చిన్న చిన్న బౌల్స్లో కానీ ఆర్ ప్లేట్కి కానీ ఎందులో అయినా పోసుకోవచ్చు. సో మనం చిన్న చిన్న బౌల్స్లో వేసుకుంటే అది కొంచెం గట్టిగా అయ్యాక మనం చిన్న బౌల్స్లో తినేయొచ్చు. లేదు అంటే ప్లేట్లో వేసేసుకుంటే పీసెస్ లాగా కట్ చేసుకొని హల్వా లాగా కూడా తినొచ్చు అనమాట. సో టేస్ట్ అయితే బాగుంటుంది చాలా. సో ఇప్పుడు బాయిల్ అయిపోయింది కదా, సో మొత్తం మీరు చూడండి పొంగుతుంది. సో ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి పోసేస్తున్నాను. ఇది పొంగు కొంచెం కిందకి చల్లారాక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ప్లేట్ తీసుకున్నాను. సో మీరు ప్లేట్ తీసుకునేటప్పుడు ఇలా కొంచెం లోతుగా ఉన్న ప్లేట్ తీసుకుంటే మంచిగా పీసెస్ మంచిగా వస్తాయి అన్నమాట. అండ్ నార్మల్ లోతుగా లేకుండా ప్లేట్ తీసుకుంటే మిల్క్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా. సో ఇలాంటి ప్లేట్ తీసేసుకొని ఒకసారి మళ్ళీ పోసే ముందు ఒకసారి మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ పైకి కిందకి, కింద వాటర్ పైన అలా ఉంటుంది కదా మిల్క్ అలా. సో మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి పోసేసుకోవాలి మొత్తం మిల్క్ అంతా. నాకు ఈ పర్ఫెక్ట్గా ఈ క్వాంటిటీకి ఈ ప్లేట్కి సెట్ అయిపోయింది అనమాట. సో పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు. సో ఇప్పుడు ఇది ఇలా పోసాక ఒక 2 to 3 hours మీరు వదిలేస్తే గట్టిగా అయిపోతుంది. తర్వాత నైఫ్తో కట్ చేసేసుకొని పీసెస్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. లేదు అంటే చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి మీ దగ్గర ఆర్ గ్లాసెస్ ఏదున్నా అందులో కూడా వేసుకుంటే మౌల్డ్స్ లాగా డీమౌల్డ్ చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది అలా కూడా. సో అలా కూడా ట్రై చేయొచ్చు. నేను చూపిస్తాను ఇప్పుడు 3 hours తర్వాత ఎలా అయిందో చూడండి. ఫైనల్గా 3 hours తర్వాత ఇలా పీసెస్ కట్ చేసుకున్నాం మేము. సో మా పాపకైతే ఇది చాలా చాలా ఇష్టము. ఎప్పుడు రెగ్యులర్గా అడుగుతుంది చేయమని. ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో బాగా ఇష్టంగా తింటుంది ఈ ఈ చైనా గ్రాస్ అయితే. సో 90s కిడ్స్కి అయితే ఈ చైనా గ్రాస్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.